పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ తోటి ఉన్నాము. బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంది అనిపిస్తుంది బీసీ రిజర్వేషన్ల పైన? బీసీ వాళ్ళు అంటే బీసీలుగా ఏ పార్టీలో ఉన్నా గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. కానీ ఒక నియంతృత్వ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నా బీసీ అన్నదమ్ములందరూ కూడా ఎన్నడొక్కనాడు మాట్లాడలే. ఆనాడు నాకు ఆ రోజు కేసీఆర్ కనుక 50% అనేది 2018 సంబంధించిన పంచాయతీరాజ్ చేర్చకపోతే ఇవాళ నాకు ఉరితాడు అయ్యేది కాదు కదా. అది మీరు ఉరితాడు బియ్యించి మేము చాలా చక్కగా చేసినాం, సత్యులున్నాం, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి మా తలసానన్న మాట్లాడితే ఎవరు నన్ను నమ్ముతారా? అది మీ పైన ఉన్న గౌరవం ఆ మాత్రం కూడా పోతుందన్న. ఆనాడు ఎందుకు మరి కోర్టులో మీరు కొట్లాడలేదు? ఎందుకు పోలేదు? ఆ రోజు కోర్టుకి ఎందుకు పోలేదు? కోర్టులో ఎందుకు కొట్లాడలేదు? ఈ డేటా ఎందుకు? ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే నా జనాభా ఇంత ఉందని ఎందుకు కేసీఆర్కు గుర్తు చేయలేదు ఆ రోజు? ఇవాళ అవన్నీ గుర్తొచ్చినాయని అడుగుతున్నాము. ఇవాళ నిజంగా ఒక జేఏసీ నుంచి వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ఆతిథ్యం కోసం మీరు వచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాల్సింది పోయి వాళ్ళని మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఏంటి పాలాభిషేకాలు చేశారు కదా, మీరు మద్దతు తెలిపారు కదా, మరి ఇప్పుడు మీదంతా తప్పు అనేది మాట్లాడడం అనేది సరి అయినది కాదు. సో అల్టిమేట్గా అందరము కూడా బీసీల కోసం ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. పార్టీలకు వాళ్ళ వాళ్ళ ఎజెండాలు ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎజెండా అందరికీ కూడా ఒకటే ఎజెండా, బీసీలకి 40% కల్పించడం. దానిలో మీ పాత్ర ఏందనేది చెప్పాలి. మీరు ఇంప్లీడ్ ఎందుకు కావాలేదో క్షమాపణ చెప్పుండాల్సింది. మొన్న హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కావాలి? బీఆర్ఎస్ వాళ్ళు ఇంప్లీడ్ కావాలి కదా. అంటే మీ నాయకుడు వద్దన్నాడు కాబట్టి ఆగున్నారు. జంతర్ మంతర్ దగ్గర ఇదే జాదలసిన మీటింగ్ పెడితే మీ నాయకుడు వద్దన్నాడు కాబట్టి మీరు ఎవరు మీటింగ్కి రాలేదు. ఇవి కూడా చెప్పుండాల్సింది నిన్న మా సోదరులు. కాబట్టి అది సరి అయినది కాదు. అల్టిమేట్గా బీసీల న్యాయం కోసము, ఏమంటారు, సకల జాతుల కోసము, సకల వర్గాల కోసము జస్టిస్ ఫర్ ఆల్ అనేది కాంగ్రెస్ పార్టీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉంది.